తప్పును ఒక్క లైన్‌తో దాని మీద 100 రకాల సింపతీలు గెయిన్ చేసేయొచ్చు అని చెప్పేసి నాకు ఈ రోజే తెలిసిందండి. అంటే వాళ్ళు ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారంటే, తప్పు చేసినా సరే, ఇంకా తప్పు చేయలేదేమో, అతని మీద ఇంకా సానుభూతి ప్రజలు క్రియేట్ చేయడానికి చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఒకసారి క్లిప్పింగ్‌ని చూడండి. ఇది ఒక ప్రముఖ పత్రికా సంస్థ వేసిన క్లిప్పింగ్ అన్నట్టు ఈరోజు. ఇక్కడేమిచ్చారంటే, సాధారణ ఖైదీలతోనే భగీరథ్. ఇది కూడా ఫ్రంట్ లైన్‌లో అండి. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూడగానే సాధారణ ఖైదీలతోనే భగీరథ్. ఈ హెడ్‌లైన్ చూడగానే ఈవెన్ నా సబ్‌కాన్షియస్ మైండ్ కూడా ఎలా వెళ్తుంది అంటే, ఒక విఐపి కొడుకు జైలుకెళ్తే అతనికి అక్కడ ఎలాంటి లగ్జరీలు లేవు. అయ్యో పాపం అని అనుకోవడానికా? లేకపోతే చట్టం అందరికి ఒకటే అని మురిసిపోవడానికా? ఇక ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఒక సామాన్య పాఠకుడి మైండ్‌లో ఏంటిదంటే, ఒక విక్టిమ్‌గా అతనే బాధితుడుగా, నిందితుడు కాదు. అతన్నే బాధితుడిగా ఎలా ప్రొజెక్ట్ చేయాలో చెప్పడానికి ఈ క్లిప్పింగ్ ఒక క్లాసిక్ కేస్ స్టడీ అని చెప్పొచ్చండి. 100% క్లాసిక్ కేస్ స్టడీ. అంటే ఇక్కడ వార్తను కేవలం సమాచారంలో కాకుండా సాధారణ మనుషుల బ్రెయిన్‌ని ఎలా హ్యాక్ చేశాలో కూడా ఈ క్లిప్పింగ్ ఒక్కటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇక్కడేంటిదంటే ఒక విక్టిమ్ కార్డ్ ప్రెజెంటేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే సానుభూతి చూడగానే అయ్యో పాపం అని అనుకునేలాగా. ఇక్కడ వాడిన హెడ్‌లైన్ గాని, సబ్ హెడ్డింగ్స్‌లో గాని కొన్ని వర్డ్స్ చూస్తే గనక విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ కేటాయింపు. ఇక్కడే అయ్యో! అంత పెద్ద పెద్ద కార్‌లలో తిరిగాడే, మామూలు ఖైదీలతో కలిసి ఉంటున్నాడా అని ఒక సింపతి గెయిన్ అయిపోతుంది అక్కడే. ఇంకొకటేంటిది ప్రత్యేక సౌకర్యాలేవీ లేవన్న జైలు అధికారులు. మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ. పాలు బ్రెడ్‌తో సరిపెట్టుకున్న తీరు. ఇక్కడ మాట్లాడుకున్నాము. ఈ మాటలు ఏంటిది? ప్రత్యేక సౌకర్యాలేవీ లేవన్న జైలు అధికారులు, మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ, పాలు బ్రెడ్‌తో సరిపెట్టుకున్న తీరు. ఇక్కడ ఈ 3 లైన్లు చూడగానే ఫస్ట్ అతడు నిందితుడు అనే దాని నుంచి బాధితుల్లోకి ఆటోమేటిక్‌గా ఒక 20-30% మైండ్‌లోకి వచ్చేస్తుంది. ఇక్కడ నిందితుడు వెళ్ళింది ఒక బాలికపై జరిగిన దానికి సంబంధించిన కేసులో అనే నిజాన్ని కంప్లీట్‌గా పక్కన పెట్టేసి దానికి బదులుగా అయ్యో పాపం జైల్లో బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో అన్నట్టు చూపిస్తున్నారన్నట్టు. అతను అంటే ఇంతకు ముందు మనం చూసిన వీడియోస్‌లో కొన్ని లగ్జరీ కార్‌లలో తిరగడము, ఆ ఫుడ్ కానివ్వండి, లేకపోతే అతను చేసే డ్రింక్స్ కానివ్వండి, అయ్యో పాపం అవన్నీ తాగినోడు, అలాంటి ఫుడ్ తిన్నవాడు ఇక్కడ పాలు బ్రెడ్‌తో అడ్జస్ట్ చేసుకుంటాడంటారా? నాన్ వెజ్ లేదా? అని చెప్పేసి ఆటోమేటిక్‌గా మనకు మనమే మైండ్‌లోను అతను ఒక విక్టిమ్ కింద ప్రొజెక్ట్ చేసేసుకునేటట్టు ఉంది క్లిప్పింగ్. అంటే పాఠకుడి మనసులో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ మనసులో నిందితుడి పట్ల కోపం రాదక్కడ. అయ్యో పాపం చికెన్ లేదా? పాలు బ్రెడ్ మాత్రమే తిన్నాడా? అని ఒక సాఫ్ట్ కార్నర్ కలిగేలా ఈ డిజైనింగ్ ఉందండి. అంటే ఎంత నేరం చేశాడో దాని తీవ్రతనంతా తగ్గించేసి నిందితుడు పాపం అడ్జస్ట్ అయిపోతున్నాడే అని చెప్పేసి హైలైట్ చేయడమే దీని వెనుకున్న ప్రధాన మైండ్ సెట్ అని. అంటే సింపతి యాంకరింగ్ అని కూడా అనొచ్చు అన్నట్టు. ఇంకొకటి ఏంటిదంటే ఈ మొత్తం క్లిప్పింగ్‌లో ఎక్కడైనా చూడండి. ఈ మొత్తం క్లిప్పింగ్‌లో ఎక్కడైనా కూడా భగీరథ్ ఫోన్ ఫార్సిన్ క్లాప్‌కి బాధితురాలు తల్లిచ్చిన ఆధారాలు కూడా ఎక్కడికో తెలీదు. ఆధారాలు కూడా 10 రోజులు కస్టడీ కోరనున్న పోలీసులు. బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునే ఛాన్స్ ఇది వేరే అన్నట్టు. ఇక్కడ ఎక్కడైనా కూడా ఈ తప్పు చేసి అతను జైలుకెళ్ళాడు అని ఎక్కడైనా రాశారండి ఇక్కడ? ఎక్కడైనా కూడా. ఇంకొకటి నేను జస్ట్ హెడ్‌లైన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక పేపర్ చదివేటప్పుడు జస్ట్ మనం హెడ్‌లైన్స్ చూస్తాం. వీడియోస్ చూసేటప్పుడు ఎట్లయితే మనం థంబ్‌నెయిల్స్ చూస్తామో అలాగే జస్ట్ ఇక్కడ న్యూస్ పేపర్‌లోకి వచ్చేసరికి హెడ్‌లైన్స్ చదివేస్తే దానిలో మనకి మాక్సిమం న్యూస్ అనేది తెలిసిపోతుంది. అంటే ఎవరైతే పాఠకులు ఉన్నారో మీన్స్ న్యూస్ పేపర్ చదివేవాళ్ళు ఉన్నారో ఆ హెడ్‌లైన్స్ ఆ సబ్ హెడ్డింగ్స్ చదవంగానే వాళ్ళ మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు. ఓహ్! ఇలా ఉందా? అలా చేశాడు అని అనకన్నా అలా చేశాడా? అని ఆటోమేటిక్‌గా ఆ తీవ్రతను తగ్గించేసే తీరన్నట్టు. ఓకే. మొత్తం క్లిప్పింగ్‌లో కూడా ఎక్కడైనా బాధితురాలు అయిన బాలిక అనుభవించిన మానసిక నరకం గురించి కానీ, లేకపోతే ఆమె కుటుంబం గురించి పడుతున్న బాధ గురించి గాని ఒక్క లైన్ అంటే ఒక్క లైన్ లేదు. చెప్పాను కదండీ! ఆ సబ్ హెడ్డింగ్స్ లోనే మొత్తం మ్యాటర్ అంతా వచ్చేలాగా డిజైన్ చేస్తారు. ఇక్కడ అంతా కూడా ఫోన్ ఫోర్స్డ్ క్లాప్ గురించి పంపించడం గురించి, అలాగే ఆయన తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా ఒక పొలిటికల్ యాంగిల్ చుట్టూరేనే తిప్పారు. అంటే ఇక్కడ ఒక
సీరియస్ క్రిమినల్ నేరాన్ని ఒక పొలిటికల్ డ్రామా లేకపోతే ఒక 2 వర్గాల మధ్య గొడవలాగా మార్చేయడానికి చేసినట్టు లేదు ఇది. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రజల దృష్టి నుంచి అసలు నేరం అనేది కంప్లీట్‌గా పక్కకెళ్ళిపోయి, ఏదైతే ఇప్పుడు రాజకీయ రంగులని చెప్పేసి కొన్ని చిలకలు మాట్లాడుతున్నాయో, అలాగే ఇదంతా కూడా రాజకీయ చదరంగం వైపు మళ్ళేటట్టు ఉంటుంది. దీన్ని రీఫ్రేమింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటేంటిదంటే అందరికీ తెలిసింది బయాస్డ్. పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలని చెప్తారు. అంటే ఎవరి వైపు మాట్లాడొద్దు మీరు. నిజాన్ని మాట్లాడాలి. బట్ ఇక్కడ మీరు చూసిన దానిలో ఎక్కడైనా కూడా అలాగా నిష్పక్షపాతంగా మాట్లాడినట్టుందా? నాకైతే బయాస్‌డే కనిపిస్తుంది. ఫస్ట్ లైన్‌లోనే సాధారణ ఖైదీలతోనే అనడంతోనే అక్కడ అయ్యో! అంత అష్టైశ్వర్యాలతో ఉన్నవాడు సాధారణ ఖైదీలతో ఉండగలడా? అన్న క్వెషన్ వచ్చేస్తుంది కదండీ! అంటే ఈ పేపర్ మైండ్ సెట్ ప్రకారం ఏంటంటే, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులు జైలుకెళ్తే అతనికి ట్రీట్‌మెంట్ ఇవ్వడం సహజం అన్నట్టు. ఓకే. అంటే అది ఇవ్వలేదేమో, పాపం బిడ్డ ఎంత అక్కడ అల్లాడిపోతాడో అని చిత్రీకరించడం అన్నట్టు. ఇక్కడ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, అందరికీ తెలిసింది చట్టం ముందు అందరూ సమానమే. మీరైనా, నేనైనా, పేదోడైనా, ఉన్నోడైనా ఇంకెవ్వరైనా కానివ్వండి చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు, ఒక నిందితుడిని మిగతా ఖైదీలతో పాటు ఉంచడాన్ని ఇంత పెద్దగా క్రియేట్ చేయాల్సిన అవసరము ఉందా? అంటే ఒక లగ్జరీ కోల్పోయిన సెలబ్రిటీ స్టోరీ లాగా ఫస్ట్ పేజీలో ప్రెజెంట్ చేయడము అవసరమంటారా? అంటే ఆ లీడర్ ఇమేజ్‌ని కాపాడడానికని చెప్పేసి క్లియర్‌గా కనిపించట్లేదా? వాళ్ళ మైండ్ సెట్ ఏంటో క్లియర్‌గా అర్థం కావట్లేదా మనకి? ఇకపోతే లాస్ట్‌లో ఆదివారం కావడంతో ములాఖత్‌లోను ఎవరు కలవడానికి రాలేదని జైలు సిబ్బంది. ఇక్కడ అసలు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు? అంటే అక్కడ అయ్యో పాపం బిడ్డ ఒంటరోడైపోయాడే అన్న ఒక చిన్న థాట్ మైండ్‌లోకి రాలేదండి చదివిన వెంటనే మీకు? అంటే అక్కడ అందరూ వదిలేసారని చూపించడమా? లేకపోతే ఇక్కడ పాపం బిడ్డ ఒంటరిగా ఉన్నాడు అని చేసి చూపించడమా? అంటే ఇక్కడ కూడా రీడర్‌లోనూ ఒంటరితనంపై ఒక రకమైన జాలి కలిగేలాగా సైకలాజికల్ ట్రిగ్గర్ అనేది యూజ్ చేశారన్నట్టు. హ్మ్. ఈ వార్త రాసిన విధానం మొత్తం కూడా సపోర్టివ్ మైండ్ సెట్‌తో ఉన్నదని చెప్పేసి నాకనిపిస్తుంది. చదివిన మీకు కూడా తెలియాలది. నిందితుడిని ఒక విలన్‌లా కాకుండా ఒక లగ్జరీ లైఫ్ నుంచి వచ్చి జైలు వాతావరణంలో సర్దుకుపోతున్న, అడ్జస్ట్ అవుతున్న పాపం బిడ్డ అల్లల్లాడిపోతున్నాడు డైలాగ్ ఉంటుంది చూడండి. సో, ఆ డైలాగు కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా ఒక సెలబ్రిటీలాగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా రీడర్స్ బ్రెయిన్‌లో ఏంటంటే నెగటివిటీ నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ రప్పించడమే ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నాకనిపిస్తుంది. దట్ మీన్స్ రీడర్ యొక్క మైండ్‌ని కంట్రోల్ చేయడం అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటిదంటే నార్మల్ పేపరే కదా చదివేది, లేకపోతే నార్మల్ న్యూసే కదా చూస్తామని అన్నట్టు. కానీ దాన్ని ఏ ఫ్రేమ్‌లో పెట్టి చూపించారు అనే దాన్ని బట్టే దాని మీనింగ్ అనేది ఉంటుంది. ఓకే. రేపు ఇలాంటి వార్తలే ఒక సామాన్యుడి ఇంట్లో వచ్చుంటే గనక ఇలాగే హెడ్‌లైన్స్‌లో రాస్తారా? అండ్ ఇలాగే సానుభూతిగానే రాస్తారా? లే వాడు కంప్లీట్‌గా పక్కన పెట్టేసి వాడిన్ని నేరాలు చేశాడు. పోలీసులు అక్కడికి తీసుకెళ్తారు, ఇక్కడికి తీశాడు. ఇంత కరుడు కట్టిన ఉగ్రవాది అని చెప్పేసి పెద్ద పెద్ద పదాలనేవి రాసేస్తారు. ఏంటండి ఈ జర్నలిజం?